అంబర్పేట్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నరేందర్ నగర్ బస్తీలో పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబర్పేట్ గవర్నమెంట్ పోలీసులు బాయ్స్ హై స్కూల్ను సందర్శించారు. తర్వాత అంబర్పేట్ ఫ్లైఓవర్ పెండింగ్ అనంతరం అంబర్పేట ఫ్లైఓవర్ పెండింగ్ పనులను పరిశీలించారు. అనంతరం అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. మిత్రులందరికీ నమస్కారం. అంబర్పేటకు సంబంధించి ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందో 2018లో దీనికి సంబంధించినటువంటి పనులు మరి ప్రారంభించుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 2017 నుంచే ఈ యొక్క జిహెచ్ఎంసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భూసేకరణ పనులు ప్రారంభమైనాయి. ఈ రోజు వరకు కూడా ఇంకా 6 సెంటర్స్లలో భూసేకరణ పనులు పెండింగ్లో ఉన్నాయి. అయినప్పటికీ మరి జిహెచ్ఎంసి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భూసేకరణలో స్పీడప్ చేయకున్నా కూడా మనము ఉన్నంతలో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఫ్లైఓవర్ పూర్తి చేసి మనము రాకపోకలు సాగిస్తూ ఉన్నాము. దానికి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు పిలిచి అందరి సమక్షంలో ఈ యొక్క ఫ్లైఓవర్ ప్రారంభించుకున్నాము. ఆ రోజు కూడా మంత్రులు చెప్పారు మీటింగ్లో, ఇదే గ్రౌండ్లో, మేము మిగిలిపోయినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. నేను కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనేక ఉత్తరాలు రాశాను. ఉలుకు పలుకు లేదు ఆయనది, ఒక్కదానికి జవాబు లేదు, స్పందన లేదు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా నేను ఉత్తరాలు రాశాను. నిన్న కూడా ఉత్తరం రాశాను. అక్కడ నుంచి కూడా ఏ రకమైనటువంటి స్పందన లేదు. మరి మా హైదరాబాద్